వలస వెళ్ళిన భారతీయులకి జార్జియాలో తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. అది వలస అంటే దొంగచాటుగా వెళ్ళింది కాదు, చట్టబద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళకి జంతువుల్లా తమను కూర్చోబెట్టారంటే ఒక మహిళ ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ధృవీ పటేల్ అనే మహిళ ఈ పోస్ట్ పెట్టారు. ఆర్మేనియాలోని సడక్లో సరిహద్దు నుంచి జార్జియాలోకి వెళ్తున్న 56 మంది భారతీయులు అక్కడ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. తమ దగ్గర అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా 5 గంటలకు పైగా గడ్డగట్టే చెల్లో ఉంచారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపో కనీసం టాయిలెట్కి వెళ్ళేందుకు కూడా అనుమతించలేదు అని చెప్పుకొచ్చారు. 2 గంటల పాటు తమ పాస్పోర్టులు తీసుకుని జంతువుల ఫుట్పాత్ మీద కూర్చోబెట్టారు అని చెప్పుకొచ్చారు. ఇది కాస్త వైరల్ అవుతోంది. 56 మంది భారతీయులు అక్కడికి వెళ్ళారట. నేరస్తుల్లా తమను వీడియోలు కూడా తీశారని, కానీ అధికారులు ప్రవర్తించి తీరు మీద వీడియో తీస్తున్న తమను మాత్రం అడ్డుకున్నట్టు వివరించారు. పత్రాలను పూర్తిగా పరిశీలించుకోవడానికి వేసాలు తప్పుగా ఉన్నాయని చెప్పారు. భారతీయుల పట్ల జార్జియా అధికారులు తీరు సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంట్లో మోడీని, ఎస్ జయశంకర్ని, విదేశాంగ మంత్రిని ట్యాగ్ చేసుకొచ్చారు. అయితే నెటిజన్స్ అట్లాంటిది ఇంతకుముందు కూడా జార్జియాలో అట్లాంటి పరిస్థితి వచ్చింది, అయినా ఎందుకు వెళ్తున్నాం మనం సిగ్గు లేకుండా అక్కడికని ప్రశ్నిస్తున్నారు.